పిల్లలు కలవరిస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఎవరు మాట్లాడేవాళ్ళు లేక అందమైన మాయానికి అన్నాయ సంగమామ మాయం ఇంకా ఘోరం. ఈ మాతృభాష గురించి అసలు పెద్ద ఘోరం ఏం జరుగుతుందంటే, సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెల. ఎవరు పంపించిన సెలవులకి అమ్మమ్మ ఇంటికి? చిన్నప్పుడు నేను పరిగెత్తేవాడినండి. సెలవులు ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు బామ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళాలని. ఇవాళ పిల్లలు ఇంత దారుణంగా తయారంటే, కొంపలో ఏ కొంపలో అయితే తాతయ్యలు అమ్మమ్మలు ఉండడం ఆ ఇల్లు దరిద్రంతో ఉండిపోతుంది. నా ఉద్దేశం చెప్తున్నాను. ఇవాళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ 100 సార్లు తెరవడానికి టైం ఉంటుంది, కానీ బుద్ధులు ఉన్నటువంటి ఆ గది